So first one, the point P is equidistant from ABC. P అనేది ABCల నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అయితే PA అనే దాన్ని అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, లెట్ P అనే దాన్ని మనం x, y తీసుకుందాం. Therefore PA is equal to PB is equal to PC. సో మరి డిస్టెన్స్ కాబట్టి స్క్వేర్ రూట్ ఉంటుంది. సో స్క్వేర్ రూట్ ఎలిమినేట్ చేయడానికి PA స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు PC స్క్వేర్. సో PA స్క్వేర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అలానే PB స్క్వేర్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ PC స్క్వేర్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇందులో రెండు తీసుకుంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం, నెక్స్ట్ ఈ రెండు తీసుకుందాం. సో ముందుగా ఈ రెండు తీసుకున్నప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. రైట్ సైడ్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x, హియర్ y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y. ఈ రెండు తీసుకుంటే వచ్చేది x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ 2x 6x ఇటు వస్తే మైనస్ 6x మైనస్ 8x మైనస్ 6y మైనస్ 10y లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 10y అంటే ప్లస్ 4y. 9 టూ సైడ్స్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 25 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 25 మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4తో క్యాన్సిల్ చేసుకుంటే 4 2 4 1 4 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక ఈక్వేషన్. సో ఇవి రెండు తీసుకున్నప్పుడు మనకి x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y. రైట్ సైడ్ x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x y ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేసి y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y. సో x స్క్వేర్ y స్క్వేర్ రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతాయి. సో 6x మైనస్ 10x లెఫ్ట్ సైడ్ వస్తే 16x, నెక్స్ట్ మైనస్ 10y 2y లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2y మైనస్ 12y. సో టూ సైడ్స్ 25 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ 9 ఉంది, ఆ 1 లెఫ్ట్ సైడ్ వస్తే 9 మైనస్ 1 8. సో ఇక్కడ కూడా 4 టేబుల్ 4 4 4 3 4 2. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో బై సాల్వింగ్ మైనస్ 2x ప్లస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, 4x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం x క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఫాలో అవుదాం. సో 1 మైనస్ 6 మైనస్ 2 1 మైనస్ 3 2 4 మైనస్ 3. సో x బై 2 1 2 మైనస్ 18, y బై మైనస్ 24 మైనస్ మైనస్ ప్లస్ 4 1 బై 6 మైనస్ 4. సో x బై మైనస్ 16 y బై మైనస్ 20 1 బై 2. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. Therefore P is equal to minus 8 minus 10. So A వచ్చేసి 1 3 ఉంది. Now PA. So square root of x2 minus x1 whole square minus 8 minus 1.
-9 అంటే హోల్ స్క్వేర్ అండ్ 81 వస్తుంది. -10 -3 -13 13 స్క్వేర్ అంటే 169 వస్తుంది. సో 169 + 1 170 + 80 250. సో 250 వచ్చేసి 25 10 25 బయటకు వస్తే 5√10 5√10 ఆప్షన్ డి. The second one, the vertices of a triangle are 6 0 0 6 and 6 6. So the distance between its circumcenter and centroid. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. ఆ ట్రయాంగిల్లో ఉన్నటువంటి సర్కంసెంటర్కి సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాటి మనం ఏబీసీగా తీసుకుందాం. A = 6, 0, B = 0, 6, C = 6 6. ఓకే, సో క్లియర్గా ఇవి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి ఇవి. సో మనం ఏబి డిస్టెన్స్ కనుక్కున్నట్లయితే 6 - 0 హోల్ స్క్వేర్ 6 స్క్వేర్ 36, ఇక్కడ కూడా 36. సో √72 వస్తుంది. బీసీ చెక్ చేసుకున్నట్లయితే 0 - 6 హోల్ స్క్వేర్ 36, 6 - 6 0. సో √36 వస్తుంది. సిఏ చూసినట్లయితే 6 - 6 0 6 - 0 6 6 స్క్వేర్ √36 వస్తుంది. సో ఈ రెండింటి యొక్క స్క్వేర్ దీని స్క్వేర్తో ఈక్వల్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ బీసీ స్క్వేర్ + సిఏ స్క్వేర్ = ఏబీ స్క్వేర్. సో ఇక్కడ యాంగిల్ సి దగ్గర మనకి రైట్ యాంగిల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సి దగ్గర రైట్ యాంగిల్ మనం తీసుకోవాలి, ఇది ఏ బి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కంసెంటర్ అనేది ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. సర్కంసెంటర్ = మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే B + A/2. సో ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. సో ఏబీలు రెండింటికి మిడ్ పాయింట్ 6 + 0/2 అంటే 6/2 3 వచ్చేస్తుంది. 0 + 6/2 ఆల్సో 3. సో దిస్ ఈజ్ సర్కంసెంటర్. మనం ఎస్ అనుకుందాం. సెంట్రాయిడ్, సో సెంట్రాయిడ్ వచ్చేసి x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఈ 3 యాడ్ చేసుకుని /3 చేసుకోవాలి. 6 + 0 + 6 12/3. సో 12/3 అంటే 4 వస్తుంది. ఇక్కడ కూడా 0 + 6 + 6 12/3 అంటే 4 వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. సెంట్రాయిడ్కి సర్కంసెంటర్కి మధ్య డిస్టెన్స్. సో 4 - 3 హోల్ స్క్వేర్ + 4 - 3 హోల్ స్క్వేర్. సో 4 - 3 అంటే 1 వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1. సో వన్స్ అగైన్ 1 √2. Therefore option C is the right answer. So third one, the orthocenter of the triangle formed by the points -1 -3 -1, 4 5, -3. ఈ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఆర్థోసెంటర్ మనం కనుక్కోవాలి. సో సొల్యూషన్, సో మనం ఈ పాయింట్స్ని గ్రాఫ్ షీట్లో కనుక ప్లాట్ చేసినట్లయితే మనకి ఈజీగా ఆర్థోసెంటర్ తెలుసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి పాయింట్స్ ఆ విధంగా ఉన్నాయి. సో ఇది 0, ఇది -1 -2 -3 అనుకుందాం. సో నెక్స్ట్ y వచ్చేసి -3 -1 -2 -3. సో x మ్యాక్సిమం వాల్యూ 5 ఉంది. 1 2 3 4 5. సో 5, -3. y4 పాజిటివ్ వాల్యూ ఆఫ్ y4 1 2 3 4. ఓకే, సో -1, -3. సో -1 -3 అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. -1, 4 -1, 4 అంటే పాయింట్ ఇది. సో ఈ రెండు కూడా ఇది వర్టికల్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. 5, -3. సో ఇది 5 ఇది -3 ఇది.
సో ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. సో క్లియర్లీ ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది చాలా క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇచ్చినటువంటి పాయింట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే ఈ కార్నర్. సో ఈ పాయింట్ ఏంటిది? -1 -3. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటే అదే మనకు ఆర్థో సెంటర్. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ -1 -3. So fourth one, the ortho center of the triangle formed by 2, -1/2, 1/2, -1/2, 2, √3 -1/2. సో ఈ విధంగా ఇచ్చారు. సో వీటిని మనం ఏబిసిగా తీసుకుందాం. ఏ 2, -1/2, బి 1/2, -1/2, సి 2, √3 -1/2. సో ఏబీలలో రెండింటిని అబ్జర్వ్ చేస్తే వై కోఆర్డినేట్ అనేది సేమ్ ఉంది. దేర్ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. సో ఏబి అనేది కేవలం ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే. సో ఏబి అనేది ఒక ఎక్స్ కోఆర్డినేట్. అట్లానే సో ఏసీ చూసినట్లయితే ఏసీలలో ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉంది. అందువల్ల సో డిస్టెన్స్ కనుక్కుంటే y1 - y2, ఎక్స్లు సేమ్ ఉంటేనేమో y1 - y2, వైలు సేమ్ ఉంటే x1 - x2. సో ఏసీ అనేది ఒక y కోఆర్డినేట్. ఓకే. సో వీటిని మనం గ్రాఫ్లో కనుక ప్లాట్ చేసినట్లయితే x యాక్సిస్, y యాక్సిస్. సో ఏబి అనేది ఒక x కోఆర్డినేట్. ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో సమ్ x = 2 అని ఉంటే ఈ విధంగా మనం లైన్ డ్రా చేస్తాం. ఏసీ అనేది y కోఆర్డినేట్. సో y = సమ్ 5 అని ఉంటే ఈ విధంగా లైన్ డ్రా చేస్తాం. సో ఇది ఏబి అనుకుందాం, ఇది ఏసీ అనుకుందాం. ఏబి ఏసీ. సో ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి సో ఏబి అనేది ఏమో వర్టికల్ లైను, సో ప్యారలల్ టు y యాక్సిస్. ఏసీ అనేది y కోఆర్డినేట్ కాబట్టి ప్యారలల్ టు x యాక్సిస్. సో దిస్ ఈజ్ హారిజాంటల్ లైన్, దిస్ ఈజ్ వర్టికల్ లైన్. సో హారిజాంటల్ లైన్కి వర్టికల్ లైన్కి మధ్య ఉండే యాంగిల్ అనేది 90 degrees. సో ఇక్కడ మధ్యలో ఏముంటుందంటే ఏ. దేర్ఫోర్ యాంగిల్ ఏ = 90 degrees. సో ఏ ఈజ్ ద ఆర్థో సెంటర్. సో ఆర్థో సెంటర్ అనేది ఏనే అవుతుంది. ఏ అంటే 2, -1/2. సో ఆప్షన్ బి. So fifth one, the foot of the perpendicular from origin on the line joining 3, -4 and -4, 3. సో ఆరిజిన్ 0, 0 ఇచ్చినటువంటి పాయింట్స్ని -3, -4, బి వచ్చేసి -4, 3 అనుకుందాం. సో ఆరిజిన్ దగ్గర నుండి ఏబీలకు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సో ఓఏ 3² -4 హోల్ స్క్వేర్. సో √25, 5. సో ఓబి ఆల్సో -4 హోల్ స్క్వేర్, 3² √25, 5. దేర్ఫోర్ ఓఏ = ఓబి. సో ఓఏ ఓబి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ = మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఎప్పుడైతే ఓ నుండి ఏబికి డిస్టెన్స్ ఏముందో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ = మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. అంటే ఆరిజిన్ దగ్గర నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది మిడ్ పాయింట్ ఏబికి పాస్ అవుతుంది అది. సో అందువల్ల మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే 3 -4/2, -4 + 3/2. 3 -4/2, -4 + 3/2. So totally it is -1/2, -1/2. It is the foot of the perpendicular. Option D.